రామ్మోహన్ రావు గారు మాట్లాడించాలి. మీరే 15 నిమిషాలు టైం తీసుకుంటే ఎట్లా? టైం రామ్మోహన్ రావు గారు ప్లీజ్. రాజ్ గారు మాట్లాడవచ్చు కదా? మాట్లాడి నేను మాట చెప్తాను ఏంటంటే, ఇవాళ మన ఈ ప్యానెల్లో ఉన్న మిత్రుడు రామూర్తి గారు మాట్లాడుతూనే ఉన్నాడు, ఏం చేయను. అట్లాగే రాజేష్ గారు మీకు, సద్మరెడ్డి మన రాజేష్ గారు మీకు, అట్లాగే టీం ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడాలి. అసలు చర్చ ఏంటిది, ఏం మాట్లాడుకుంటున్నాను? అందుకని అరగంట ఆగిన నేను. మున్సిపల్ ఎన్నికల్లో ఏమిటి పై చేయండి కింది చేయండి, పవన్ కళ్యాణ్ వస్తే ఏం జరుగుతుంది, మున్సిపాలిటీ గురించి చర్చ ఒక్కటనే జరిగిందా ఇక్కడ? అదే కదా. సరిగ్గా నేను రోజుకో జిల్లా తిరుగుతున్నాను ఎన్నికల నిఘా వేదిక తరఫున. ప్రజల మేనిఫెస్టో లేదు, ప్రజల సమస్యల ప్రస్తావన లేదు. మోడీ గురించి, రాహుల్ గాంధీ గురించి, రేవంత్ రెడ్డి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, కేసీఆర్ గారి గురించి, ఇదే నేను చర్చ అంటున్నాను. ఏ ఎన్నిక ఎజెండా ఉండాలి కదా అంటున్నాను నేను. ఎన్నిక ఏది జరుగుతుంది? మున్సిపాలిటీ ఇంకా జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో మరుగుదొడ్లు ఏంది, మంచినీళ్ళు ఏంది, వీధి లైట్లు ఏంది, రోడ్లు ఏంది, మురికాలు, ఇవి కదా మాట్లాడేది. ఇంత ప్రభా గౌడ్ గారు అన్నారు కదా, అటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా అంటున్నాడు. అవి విడిచిపెట్టి ఇప్పుడు ఆ సంగతి అంటే అసెంబ్లీ ఎన్నికలు ఇదే మాట్లాడతాం, మనకు పంచాయతీ ఎన్నికలు ఇదే మాట్లాడతాం, పార్లమెంట్ ఎన్నికలు ఇదే మాట్లాడతాం, మున్సిపల్ ఎన్నికలు ఇది మాట్లాడతాం. అంటే ఏ ఎన్నిక ఏం జరుగుతుంది దాన్ని బట్టి మాట్లాడితే మంచిదని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రణగొండ ద్వారా అరగంట విన్నాం కదా, సరిగ్గా ఊళ్ళలో కూడా పోతే, మున్సిపాలిటీ పోతే ఇదే లోని నడుస్తుంది. ఎవరి పాట వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళని వాళ్ళు తిరుగుతున్నారు. రామ్మోహన్ రావు గారు, ఒక విషయం, ఇక్కడ మీరు మున్సిపాలిటీలు తిరుగుతున్నాను వెళ్తున్నారు, జిల్లాలో అన్నారు, పట్టణ ప్రాంతాలు, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ఒక విషయం చెప్పండి. ఈ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బెటర్ అనుకుంటున్నారు, ఒక విషయం బెటర్ అనుకుంటున్నారా? సమస్యలు పక్కన పెట్టి వీళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటున్నారు. సబ్కా సున్నా అప్నా కర్ణ అన్ని వింటున్నారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, ఎవరికి వాళ్ళు చేస్తారు. నా అంచనా చెప్తాను. అంటే ఎవరు గెలిచినా ఎవరికి పోయినా నాకు సంబంధం లేదు. కానీ నేను ఏమంటానంటే, ప్రజలతో సంబంధం ఉంది కనుక నేను ఏమంటానంటే, వీడు 3 ముక్కల ఆట నడుస్తుంది. 3 పార్టీలు బాగా నడుస్తున్నాయి. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికల్లో ఓ రకంగా చెప్పిన ఓ రకంగా ఉన్నది. బీజేపీ కూడా ఇవాళ పట్టణాల్లో నగరాల్లో విలువ ఉన్నది కనుక బీజేపీ కూడా ధీటుగా నిలుస్తుంది. ఈ 2 పార్టీలు పక్కన. కానీ బీజేపీ పొరపాటు చేస్తుంది ఎక్కడ అంటే, ఇవాళ మళ్ళీ డబుల్ సర్కార్ అంటే మొదలు రాష్ట్రాలు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో వచ్చినాక కదా మళ్ళీ కింది స్థాయి పోవడం అని. కనుక ఏమంటే రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద పొరపాటు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం అంటున్నాను. ఆయన కోపం లేదు, పాగలేదు నాకు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారితో ఏకీపిస్తున్నాం. మొన్న ఆ మాట అన్నాడు ఆయన. ఇప్పుడు మొన్న మీరు ఒక మాట మొన్నటి జ్ఞాపకం చేస్తారు రాజేష్ గారు, ఏది కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే సంగతి అని. ఆయన 12 సార్లు ఏమన్నాడంటే, పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ ఏర్పడ్డాక వారం రోజులు 10 రోజులు నేను మంచినీళ్ళు తాగలేదు, నాకు అంత ఆవేదన అయిందని. అటువంటి వాడిని ఏం చేద్దాం చెప్పండి? ఏమండి అంటే, ప్రజలు తెలంగాణ ప్రజలు ఎటువంటి విఘ్నులు అంటే ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు ఎప్పుడు కూడా, ఎప్పుడు అనిస బతుకులు బతకరు. అందుకని ఏమండి అంటే, ఒకసారి తెలంగాణ పట్ల ఆ అనుచిత వ్యాఖ్యలు చేసిందని వెనక్కి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు, నేను అప్పుడు ఆ మాట తప్పు, మొన్న కొబ్బరి చెట్లు ఎండిపోతుంటే దానికి వ్యాఖ్యలు చేసిన తప్పు అని వస్తే మంచిగుంటుంది. నిజంగా చెప్పానంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల అంటే ఆయన మీద చాలా గౌరవం ఉంది, ప్రేమ ఉన్నది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి అక్కడ చాలా పనులు ఉన్నాయి. కానీ బీజేపీకి నష్టం అయింది అంటున్నాను. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అది జరిగింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు, ఈ జెండాలు, ఆ జెండాలు కలిసి పనిచేస్తే, రామ్మోహన్ రావు గారు మీరు అన్నట్లు రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నట్లు మొన్న ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన కామెంట్ చేశారు ఆ రోజు కొబ్బరి తోటలకు సంబంధించి అన్న. కానీ ఇక్కడ అది సరే, అది జనాలు మరి ఏమైందో తెలియదు, మర్చిపోయారు. ఇది అనుకున్నాం. ఇక్కడ కూడా ఎవరు పెద్ద జనాలు ఎవరు రియాక్ట్ కారని, ప్రజలు ఎవరు తెలంగాణ రియాక్ట్ అవ్వలే. ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు తప్ప ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవ్వలే పవన్ కళ్యాణ్ కామెంట్స్. సీనియర్ జర్నలిస్ట్ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు స్పందించిండు, క్షమాపణ పెట్టి రాన్నాడు. సమస్య లేదు, మీరు చిన్న చేతికి మాట్లాడతలేరు. లింగం యాదవ్ గారు కాదు మాట్లాడేది, మహేష్ కుమార్ గారే మాట్లాడాలి. ఇంకా ఈ పక్కన టీఆర్ఎస్ మాట్లాడలే, కానీ మహేష్ కుమార్ గారే మాట్లాడాలి. నేనేమంటా అంటే, తెలంగాణ ప్రజలకు కొన్ని సెంటిమెంట్ అని తప్పు అంట, అస్తిత్వ పోరాటం కోసం పోరాటం చేసేవాళ్ళు. కనుక మీరు మంచి చెడ్డ అటు వెళ్ళిపోయింది, అక్కడ రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇక్కడ రావద్దని ఎవరన్నా ప్రజాస్వామ్యంగా ఎవరు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. దానివల్ల బీజేపీ నష్టపోతుందని నేను అంటున్నాను. ఒకవేళ అది వస్తే తెలంగాణ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బీజేపీకి వేయడానికి కూడా పవన్ కళ్యాణ్ చూసి వెనక్కి పోతారంటున్నాను. వాళ్ళ హితం కోసం చెప్తున్నాను నేను. సమస్య లేదు. ఇవాళ 3 పార్టీలు ఖచ్చితంగా బలంగా ఉన్నాయి. గతంలో జిహెచ్ఎంసీలో చూసినాం కదా సార్, 48 సీట్లు వచ్చినాయి బీజేపీకి, 1-2 రాలే జిహెచ్ఎంసీలో. ఇవాళ మున్సిపాలిటీలలో కూడా కొంత హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగింది. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికల్లో 5-6% పరిమితమైన బీజేపీ ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత పుంజుకుంటది, ఖచ్చితంగా ముందరికి వస్తుంది అంటున్నాను. కానీ ఈ మొత్తం 3 పార్టీలలో స్పాయిలర్ పార్టీ ఎవరు అవుతారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి.
అంటే బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుందో దానివల్ల కాంగ్రెస్ కన్నా నష్టం కావచ్చు, బీఆర్ఎస్ కన్నా నష్టం కావచ్చు. అది జరుగుతుంది కనుక 3 పార్టీలు అన్ని సీట్లకు ఆల్మోస్ట్ ఒక కాంగ్రెస్ పార్టీ 4-5 సీట్లు తక్కువ, అంటే సిపిఎం కొన్నిచ్చింది, సిపిఐ కొన్నిచ్చినట్టుంది, సిపిఐ కొన్నిచ్చింది. కానీ మిగతా 2 పార్టీలు ఫుల్ ఎన్ని ఉంటే అన్ని వాటిలకు చేస్తున్నాయి, ఎన్ని ఉంటే అన్ని అంతమంది కార్పొరేట్ సీట్లు చేస్తున్నాయి. నేనేమంటానంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి వాళ్ళు నష్టమవుతుంది అంటున్నాను. ఇక వాళ్ళ ఇష్టం, ఎందుకంటే తెచ్చుకుంటాను ఎవరొద్దు అంటారు. కానీ రెండోది చెప్తున్నాను, ఇవాళ మున్సిపల్ సమస్యల మీద ప్రజా మేనిఫెస్టో తీయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా 3 నాయకులు రాష్ట్ర స్థాయిలో అట్లా ఉంది, వీళ్ళు మన ప్యానల్లో ఏంటంటే మీది సమస్యలు మాట్లాడుతున్నారు. కానీ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ఏ సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తామని, ఇవాళ స్థానిక ప్రభుత్వానికి నిధులు ఎంత ఇస్తామని చెప్పి పన్నుల డబ్బులు పంచడం లెక్క కాదు. ప్రభ గారు, పన్నుల డబ్బులు ఎట్లయినా వస్తాయి, వద్దన్నా వస్తాయి, ఏ రాష్ట్రానికి ఏ పార్టీ అధికారంలోనే వచ్చేటి వస్తాయి, వాటి లెక్క చెప్పాలండి. స్థానిక ప్రభుత్వానికి మీరు ఇస్తున్న డబ్బులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పల్లె ప్రకృతి వనాలకు కానీ, శ్మశానాలకు కానీ, లేకుంటే రైతు వేదికలకు కానీ మీరు ఇచ్చారు, కాదంటలేదు. ఇక్కడికి వచ్చే పట్టణాలకు వచ్చాకల్లా స్మార్ట్ సిటీస్ చేస్తా అన్నారు కదా, ఎంతవరకు వచ్చింది అని అడుగుతున్నాను కదా. స్మార్ట్ సిటీస్ గురించి చెప్పాలి. స్మార్ట్ సిటీ కోసం, అమృత్ కోసం కూడా మేము నేను మాట్లాడే ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర స్మార్ట్ సిటీస్ కానీ చాలా పట్టణాభివృద్ధి కానీ నిధులున్నాయి కదా. వాటిల్లో ఎంతైనా అందరు మన పిల్లలు అనుకున్నప్పుడు అందరు సమానం కాకుండా కొంచెం ఎక్కువిస్తే, చిన్నవాడికి ఎక్కువిస్తారు. కొత్త రాష్ట్రం 12 సంవత్సరాలు అయింది. దీనికి కూడా మీరు ఏమైనా కొత్తగా అదనంగా ఇచ్చారంటే ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే రావాల్సినవి కూడా ఇవ్వలేదు అంటున్నాను. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నది కదా, మీరు ఎంత ఇచ్చారు, దాన్ని పెంచినామని చెప్పాలి. మొన్న బడ్జెట్ లో కూడా మన తెలంగాణకి ఏమి గుండు సున్నా గాడిద గుడ్డ నేను అనను, కానీ చాలా వరకు అన్యాయం జరిగింది అంటున్నాను. ఈ 12 ఏళ్లుగా స్టేబుల్ గా అధికారం ఉంది మీరే కదా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో. రాష్ట్రాల్లో అధికారులు మారింది అంటే ఓసారి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వస్తుంది కూటమి ప్రభుత్వం, ఓసారి వైసీపీ వచ్చింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం. ఇక్కడైతే 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళు ఉంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారు కలిసి పనిచేసింది కదా, మీ ప్రతి బిల్లు కూడా ఆమోదం తెలిపింది కదా. చాలా వరకు 6 ఏళ్ళు కలిసి ఉన్నాడు, 7 ఏళ్ళు కలిసి ఉన్నాడు కదా మీతో. తర్వాత 3 ఏళ్ళు కదా విడిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడే బాయ్ చోటే బాయ్ అని రేవంత్ రెడ్డి గారు 100 సార్లు పోతే 60 సార్లు పోతే 60 సార్లు 40 సార్లు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు కదా. ఎందుకు కరుణ చూపెడతలేరు తెలంగాణ మీద అంటున్నాను. మిగతా రాజకీయం పక్కన పెడతాం. మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో మున్సిపల్ దాన్ని చూసుకుంటే దయచేసి మీరు అందరూ కూడా ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్లకు మా విధానం ఇది. మీరు ఇప్పటిదాకా ఎజెండా లేకుండా, మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు ఎట్లా పోతున్నారు? రాష్ట్ర పార్టీలు ఏమి కూడా మేనిఫెస్టో విడుదల చేయాలి ఇప్పటి వరకు కూడా. మేమంటాం ప్రజా మేనిఫెస్టో విడుదల చేయండి, ఎక్కడెక్కడ ఏ సమస్యలను ప్రస్తావించండి, మేము ఏం చేస్తామని బీఆర్ఎస్ చెప్పాలి, కాంగ్రెస్ చెప్పాలి, మీరు కూడా చెప్పాలంటున్నారు. అధికారం ఉంది, మీరు ఆ పని చేయకపోతే ఏమైందంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, తాగి ఓట్లేస్తున్నాం అనుకోకండి. తాగినా తిన్నా ఏం చేసినా చెడగొట్టేది మనమే. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎంత దుర్మార్గం జరుగుతుందంటే ఒక 3000 ఓట్లు ఉన్న ఒక వార్డులో, మన మున్సిపాలిటీ పేరు చెప్పాను నేను, వార్డులో ప్రతిరోజు 5 క్వింటాల చికెన్ ఒక పార్టీ వాళ్ళు పంచి పెడుతున్నారు, మిగతా వాళ్ళు అదే దారినే ఉన్నారు. ఇవాళ కార్యకర్తలందరూ ఆవేదన తెలుసా, మీరు ఎవరైతే నిన్నటిదాకా జెండాలు మోసిండ్రో, ఎవరైతే మీ రక్తం చెమట చిందించిండ్రో వాళ్ళు ఎవరికి టికెట్లు 50% రావచ్చు, మిగతా 50% మందికి ఫిరాయింపుదారులో లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. ఏం లాభం, ఏమన్నట్టు అంటే సామాజిక వర్గం ఒకటి చూస్తున్నారు, సామాజిక వర్గాలు రిజర్వేషన్ నింపొచ్చు, కానీ డబ్బు లేని వాడికి ఇవాళ టికెట్లు వస్తున్నాయా? మీ 3 పార్టీలకు ఆత్మపరిశీలన చేసుకోండి. వాళ్ళ నిజంగా నిన్నటిదాకా జెండా మోసిన వాడికి న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది చూడండి. పేదవాడు కావచ్చు అంటే డబ్బు అనేది వాళ్ళు ఎంట్రీ ఫీజు అయింది అంటున్నాను. దీన్ని కొంచెం ఆయుధంతో అర్థం చేసుకోండి. మీరు అంటున్నాను డబ్బులు ఖర్చు పెడితే ఓట్లు పడితే ఏం లేదు, తక్కువ ఖర్చు పెట్టివాడు అది మొదలు ఖర్చు పెట్టకపోతే అసలు ఒకటి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఈ మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్లు చూసినాం, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు చూస్తే కూడా మామూలు జనరల్ ఎలక్షన్ తలపిస్తున్నాయి, అంతకు రెట్టింపు కనబడుతుంది. నేను చెప్తున్నాను 5 క్వింటాల చికెన్ 3000 మంది ఓటర్లలో 1000 మంది తీసుకోరు, 2000 మంది అంటే ఏంటి 500 కుటుంబాలు అనుకోండి, 4 లెక్క పెట్టుకుంటే. అంటే ప్రతి నేను దీన్ని ఒక్కటే అంటలేదు సార్, వాళ్ళు చెడిపోలే. మేము అడ్వకేట్ గా మొన్న మా భారత శిక్షణ ఎలక్షన్ జరిగింది రాజేష్ గారు, ఒక మాట చెప్తాను. సీనియర్ అడ్వకేట్ ఇంటి ముందరగా పొద్దున ఫుల్ బాటిల్ను 1 కిలో మటన్, కిలో చికెన్ అంటే వాటి తెల్లారేసరికి డోర్ తెరిస్తే ముందర కనపడ్డాయి. ఏం చేయాలి చెప్పండి? ఒక్కటి చదువుకున్న వాళ్ళు కూడా మన పేద ప్రజలు అవమానిస్తున్నాం. ఇచ్చేవాడు 4 తీసుకుని లక్షల మంది తీసుకుంటున్నారు, లక్షల మంది తప్పు కాదు, ఇచ్చేటువంటి తప్పు అంటున్నాం. ఈ 4 అభ్యర్థులు కనుక నిజాయితీగా ఉండి పంచకపోతే వీళ్ళు అడుగుతున్నారు, ఇంటికి వచ్చి అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నా. అందుకని ఏమంటే వ్యవస్థలో కేవలం పేద ప్రజలు నింపిస్తున్నాం, కానీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల డబ్బులు లేవా? సరే, అది పక్కకు పెడితే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మనము ముఖ్యంగా సరే అది పట్టణ ప్రాంతంలో ఈ మున్సిపాలిటీ ఈ పవన్ కళ్యాణ్ కాదు, నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసాను ఒకటి రామ్మోహన్ రావు గారు కదా. నేను చెప్తున్నా ఒక మాట చెప్తున్నాను సార్, ఇవాళ మేము అందరికి పిలిపించేది అంటే ఎన్నికల నిఘా వేదిక తరఫున ప్రజలందరికీ మన టీవీ ద్వారా ఏందో అంటున్నా అంటే
ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడని చూడండి. ప్రజాకవి కాళోజీరావు అన్నాడు, అది గమనించండి. ఏ పార్టీ అయినా సరే మనకు కావాల్సి మనకు మేలు చేసేవాడు ఎవడు, తెల్లాలేస్తే మన అందుబాటులో ఉంటాడు ఎవడు, మనకు తెల్లాలేస్తే మన కష్ట నష్టాలు చూసేవాడు ఎవడు చూడండి అంటున్నాడు. అయితే అది ఒక్కడే సరిపోదు, అభ్యర్థి మంచోడైనంత మనకు సరిపోదు, పార్టీ సపోర్ట్ కూడా ఉండాలి. అందుకని వాళ్ళ పార్టీ రైతు ఎన్నికలు కావదా, పార్టీ సపోర్ట్ Okay. ఎన్నికలు కదా. Right. అయితే ఒక మాట ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. ఒకటే మాట, కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది అంటున్నాను నేను. ఎందుకు ఎడ్జ్ ఉంటుంది చెప్తాను నేను. ఇవి పరోక్ష ఎన్నికలు ఏమైందంటే, మీరు ఒక 20 మంది మున్సిపాలిటీలో ఉన్నారు అనుకోండి, ఒక 5 ఏమో బీజేపీకి, ఒక 10 మంది కాంగ్రెస్ కు, ఒక 5 వీళ్ళకి తక్కువ ఉంటుంది, ఒక 1-2 సీట్లు తక్కువనే అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఇద్దరు ఎంపీలకు, లోక్సభ సభ్యుడికి రాజ్యసభ సభ్యుడికి ఓటు ఉన్నది అన్న. అంటే ఎవరిని ఎక్కడైనా ఏ మున్సిపాలిటీ అయినా వాళ్ళ పరిధిలో చేసుకోవచ్చు. రాజ్యసభ సభ్యుడికైతే రాష్ట్రం అంతా ఓటేసే అధికారం ఉన్నది, ఎక్కడైనా ఒక దగ్గర. అట్లానే లోక్సభ సభ్యుడైతే ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఓటేసే అధికారం ఉన్నది. ఎమ్మెల్యేకి అయితే ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఏదో మున్సిపాలిటీ అనుకోవచ్చు. ఎమ్మెల్సీ అయితే ఆ జిల్లాకు సంబంధించిన జిల్లాలే అనుకోవచ్చు. ఈ 4 ఓట్లు కీలకమైన. రేపు చూడండి, మీరు